మన పాస్టర్లు అన్నా, ఇప్పుడు పాస్టర్ మీటింగ్కి వెళ్ళాం, ఎక్కడికైనా వెళ్ళా, మన అందరం పాస్టర్లు అంటే ఓకే, ఇది కూడా పాస్టర్ అనుకోడు. దగ్గరికి వచ్చి అయ్యగారు మీది మినిస్ట్రీ అంటే, ఒకవేళ తెలుగులో చెప్పాలంటే, అచ్చ తెలుగులో చెప్పాలంటే ఆడు కుతూహలత ఏంటంటే, నువ్వే పొలం, నువ్వు మా ఓడివేనా అన్నట్టు ఇండైరెక్ట్గా అడిగినట్టు అనిపిస్తుంది నాకు. ఎలాగుంటుందండి? నువ్వు మా ఓడివేనా, ఇండైరెక్ట్గా అంతే. నా దృష్టిలో ఏ సంస్థ అని అడిగితే నువ్వే కులం అని అడిగినట్టు అనిపిస్తుంది నాకు, అంతే కదండి. మన మనుషులంతా ఒకటే, సంఘం అంతా ఒకటే అన్నప్పుడు నువ్వు పాస్టర్ గారు తెలిసినప్పుడు పాస్టర్ గారికి సన్మానించవచ్చు, క్రైస్తవుడు విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసగా సన్మానించవచ్చు కదా. మళ్ళీ దాంట్లో అమ్మా మీరేం సంఘం అంటే దాని అర్థం అమ్మా మీరు ఏ కులపోళ్ళు అన్నట్టు. అప్పుడు కులం అడిగేవాళ్ళు. సార్ మన క్రైస్తవులు రాకముందు ఎక్కడికి వెళ్ళినా మీదేం కులం ఇప్పుడు అడుగుతారు, మీదే కులం అని ఇప్పుడు అడుగుతారు. క్రైస్తవుల్లో వచ్చిన జబ్బు ఏంటి, ఇప్పుడు మీదేం సంఘం అంటున్నారు. అంటే ఇలా మనుషులకు తగినట్టు బతకాలని ఆశపడుతున్నారు, కానీ దేవునికి తగినట్లుగా ఖచ్చితంగా కాదు. కాబట్టి రేపొద్దున మిమ్మల్ని ఎవరిని అడిగినా మీదేం సంఘం, మీదే డెనామినేషన్ అంటే నేను క్రైస్తవునని మాత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, నేను క్రైస్తవుడిని అని మాత్రమే చెప్పండి. ఎందుకంటే ఆడు తొందరపడతాడు, ఆడిలో అపవాదుండి ఆడు వెంటనే ఏమంటాడు తెలుసా, వైట్ అండ్ వైట్ వేసుకున్నాం అనుకో వీళ్ళ ఆళ్ళలో, కింద బ్లాక్ షర్ట్ వేసి పైన వైట్ షర్ట్ వేసాం అనుకో వీళ్ళ ఆళ్ళలో, లేకపోతే లాల్చీ పైజామా వేసామనుకో వీళ్ళ ఆళ్ళలో. వెళ్ళ నీకు తెలియదు అనుకుంటా, పెద్ద తర్వాత బాగా తెలిసింది. కానీ సంగమా తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.